శ్రీనివాస్తో ఏఎన్ఎన్ విశాఖపట్నం. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం నందుప గ్రామానికి చెందిన లెంగుగురే సోమయ్య అనే ఒక వ్యక్తి తన భూమి కబ్జాకు గురైందని వాపోయారు. సర్వే నెంబర్ 51/A లోని 2.14 ఎకరాల భూమిని దారిని హరిదాస్, అలాగే పుల్లయ్య, మారుతి, ఉమేష్ అనే వ్యక్తులు చిట్ల నారాయణ అండతో కబ్జా చేశారని ఆరోపించారు. కోర్టులో కేసు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా అక్రమంగా ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నారని బాధితుడు సోమయ్య వాపోయారు. చిట్ల నారాయణ అధికార పార్టీ మద్దతుతో తనను కులపరంగా దూషిస్తూ ప్రాణహానికి ప్రయత్నిస్తున్నారని కూడా సోమయ్య చెప్పారు. రెవెన్యూ సదస్సులో న్యాయం చేస్తారని హామీ ఇచ్చిన ఎంఆర్ఓను కూడా ప్రభావితం చేస్తున్నారని సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చిట్ల నారాయణపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సోమయ్య కోరారు. వాళ్ళకు ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నారు, కానీ నా దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నా నన్ను పట్టించుకోవడం లేదు. నేను కలెక్టర్ ఆఫీస్కి గ్రీవెన్స్లా పెట్టిన, కలెక్టర్ దీన్ని ఏ రెస్పాన్స్ రాలేదు. ఇంకా ఇది తహసీల్దార్ ఆఫీస్కి ఇచ్చిన కానీ దీనికి కూడా ఏ రిప్లై రాలేదు. ఇది సిఏ గారికి అప్లికేషన్ పెట్టినాను, కానీ ఎస్ఐసార్ వచ్చి మోక మీద ఇది ఆక్రమంగా కట్టుకున్నావు, ఇంటి నిర్మాణం ఇది ఆపేయాలని చెప్పినా కూడా ఎస్ఐసార్కు వినకుండా నేను కట్టుకుంటా సార్ అని మా గ్రామ పటేల్ నేను నిర్మించుకుంటా సార్ ఎట్లా అని ఇది సిఏ గారికి పిటిషన్ ఇచ్చిన. సిఏ గారికి పిటిషన్ ఇస్తే ఎస్ఎస్ఆర్ వచ్చింది. ఎస్ఎస్ఆర్ వచ్చినా కూడా ఎస్ఎస్ఆర్ వినకుండా నేను కట్టుకుంటా సార్ అని ఎస్ఎస్ఆర్ నేను ఇది సార్ వచ్చినప్పుడు మమ్మల్ని వాళ్ళని పోలీస్ స్టేషన్ రామని చెప్పిండు. మేము పోయినాం అయితే ఆ దారి కోసం నా పట్ట భూమిలోకి వెళ్ళి ఒక 1/2 ఎకరం వాళ్ళకు రాసిస్తే నాకు దారి ఇస్తా అని నన్ను ఇబ్బంది పెట్టుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రేగులగండి చెరువులో సింగరేణి ఉద్యోగి సుంకర శ్రీనివాస్